నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్కులు GBLN చారుల్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. పునర్వసు నక్షత్రం ఈ జాతకులు ఎలా ఉంటారు, వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి, ఇట్లాంటి విషయాల గురించి. ఇక పునర్వసు నక్షత్రం, ఇప్పుడు పునర్వసు నక్షత్ర జాతకుడి పేరు మారుమోగుతుంది. అవునా? జై శ్రీరామ్. రామ నక్షత్రం. దీని మీద మనకు చాలా కొంతమంది పీఠాధిపతులు మనం నక్షత్రం గురించి మాట్లాడుకునేటప్పుడు నాకు ఈ వీడియో యొక్క సమయం నాకు ఇవ్వాలి. అసలు దీన్ని 2 బిట్లుగా వీరు వేయండి, తప్పేం లేదు, తెలియాలి. ఆగమ శాస్త్రాలు పాంచరాత్ర ఆగమం, వైఖానస ఆగమం, స్మార్త ఆగమం, శాక్తేయ ఆగమం, 4 ఆగమాలు మనకు ఉన్నాయి. మనకు శాక్తేయం లేదు, ఆగమాలు ఉన్నాయి. ఒక పేరొందినటువంటి ఒక గొప్ప పీఠాధిపతి అయోధ్య రామాలయం మీద ఈ మధ్య కామెంట్ చేశారు. ఏమని? ధ్వజస్తంభం లేకుండా ఆలయాన్ని ఎలా కడతారు, దాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం దాన్ని ఎలా అభివర్ణించాలి, అది వారి అజ్ఞానానికి పరాకాష్ట అని చెప్తారు. మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం, అది ఉత్తర భారతదేశంలో. సోకాల్డ్ ఎవరైతే ఆ పీఠాధిపతి మోడీ గారిని అయోధ్య రామ మందిరం విమర్శించారో, మీరు ఎందుకు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం మీరు పోరాటం చేయలేదు? అసలు మీరు ఎందుకు భిక్షకులకు భిక్ష తట్టలేదు? అంటే పూర్వాచార్యులు మీకు కోట్ల ఆస్తిని ఇచ్చెళ్ళాడు కాబట్టి మీరు అనుభవిస్తున్నారు, లగ్జరీ రూపంలో కూర్చొని కాషాయ ముసుగు లగ్జరీ అనుభవిస్తున్నారని చెబుతాను ఈనాటి పీఠాధిపతులందరూ కూడా. మీడియా గొట్ట ముందు పెట్టగానే సగటు మాట్లాడుతున్నారు. వాహనం, ఆయుధం, ఇంధనం, ధనం లేనటువంటి రూపాన్ని అర్చావతారం ఎలా అవుతారు, అది అది దేవాలయం ఎలా అవుతుంది అన్నారు. నిజమే, ఆయన చెప్పింది మనం కనీసం ఆ జ్ఞానం ఆయనకుంది అనుకోవచ్చు. అక్కడ బాలరాముడి నిర్మాణం జరిగింది. మన దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు భాష బలరాముడి దేవాలయం అంట, బలరాముడి దేవాలయం అంట అని చెప్పి ఇదో ప్రచారం వచ్చింది. బలరాముడికి రాముడికి సంబంధం ఏంటి? ఇది ద్వాపరయుగం కదా, అది త్రేతాయుగం కదా, ఏంటో మోడీ గారు పిచ్చెక్కి బలరాముడు గురి పెట్టారు అనేవాళ్ళు చాలా మంది కూడా విన్నా నేను. బాలరాముడిని బలరాముడిని చేశారా? చేశారండి కొంతమంది. ఇదే కాంటెక్స్ట్ లో బాలరాముడికి వైఫ్ ఏది, సీతమ్మ తల్లి లేదేంటి అంటారు. అంటే పుట్టుకతోనే పెళ్ళాం తెచ్చుకోవాలి. ఇంకా అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ అంటే కాస్త భాషా జ్ఞానం ఉన్నటువంటి వాడైతే ఆ మాట అంటాడు. ఎగ్జాక్ట్. ధ్వజస్తంభము నిర్మాణము లేదు అని చెప్పాను. రైట్. అసలు ధ్వజస్తంభం గుడికి ఎందుకు పెట్టాలి అనేటువంటి ఆలోచన ఆ పీఠాధిపతి తెలిసి ఉండాలిగా. పూర్వంలో ఇప్పుడు మనకు ఎలాగైతే లైట్ హౌస్లు ఉన్నాయి సముద్ర పొడ్డున, దేనికి సంకేతం లైట్ హౌస్? ఇక్కడ ఒక సముద్రపు ఒడ్డున్నది, సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, దాని నుంచి సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఏరోనాటికల్ వాళ్ళు సిగ్నల్స్ ఉంటాయి. ఇక్కడ ఏదో ఉంది, ఎయిర్పోర్ట్ అనేది ఉన్నదని. పురాతన దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవాలు, దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగేటువంటి సమయంలో దేవతలను ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఏమి గూగుల్ మ్యాప్లు లేవుగా. బలాని హైదరాబాద్లో బలాని చోట జీకే ప్లాజా అని ఒకటి ఉంది, అక్కడ ఏదో నక్షత్ర గురించి మాట్లాడతాను, లొకేషన్ పంపించలేదుగా. గుర్తు ధ్వజస్తంభం మీద ఉండే జెండా దేవతల యొక్క ఆహ్వానానికి వాళ్ళకి లొకేషన్ పాయింట్ అది. దానికోసం శిఖరపు సమానంగా ఉండేటువంటి ఏక స్తంభంలో బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడ దాని నాటి ధ్వజస్తంభం నాటి విజయోత్సవాలు జరుపుకుంటారు. ఆ మాత్ర జ్ఞానం తెలియనటువంటి పీఠాధిపతులు మాకు దొరకడం మన దౌర్భాగ్యం. అదంతా అయిపోయిన తర్వాత, బ్రహ్మోత్సవాలు మొత్తం అయిపోయిన తర్వాత, పూర్వంలో ఎవరైతే ఈ కార్యక్రమానికి బ్రహ్మగా నిర్వహించారో వారు ఆ ధ్వజస్తంభాన్ని తీసుకుని వెళ్ళి వారి ఇంటికి వసారాలకు కప్పులకు వేసుకునేవాళ్ళు. అవునా? కంప్లీట్ గా అక్కడ ఉండేది కాదు. ఉండేది కాదు.
ఇప్పుడు అది మోసుకెళ్తాం కష్టం. ఆ సిస్టమ్ ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని అక్కడ వదిలేసి దానికి తొడుగులేసి ధ్వజస్తంభం దానికి బలిపీఠం పెట్టి పెడుతూ సాంప్రదాయాన్ని ప్రతిరోజు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం మార్చుకొచ్చారు. ఈ మాత్రం తెలియనటువంటి జ్ఞానమైనటువంటి పీఠాధిపతి అయోధ్య రాముడి గురించి మాట్లాడితే మన దౌర్భాగ్యం. రెండోది, సోకాళ్ళు ఈ పీఠాధిపతులు మరి దేవాలయాల శటగోపురాలు పెడుతున్నారుగా. ఏ దేవాలయాలు శటగోపురాలు పెట్టాలో తెలియనటువంటి వాళ్ళు కూడా పీఠాధిపతులు అయ్యారు మనకు. శటాలు ఏ దేవాలయాలు ఎక్కువ ఉంటాయండి? శివాలయాల్లో, ఇంకా విష్ణాలయంలో ఉంటుంది, ఇంకా ఇంకా ఎల్లమ్మ గుడి పెడుతున్నారు. ఇది అనాచారం అని చెబుతాను. కాదా? అనాచారమే. ఎక్కడెక్కడ ఉండాలి? విష్ణు సంబంధమైన దేవాలయాల్లో, ఆచార్యత్వం ఉన్నటువంటి దేవాలయాల్లో మాత్రమే పాదుకులు ఉంటాయి. శటకోపం పైన పాంచరాత్ర ఆగమం ప్రకారం భగవద్ రామానుజాచార్యులు ఏర్పాటు చేయబడినటువంటి పరంపరటువంటి దేవాలయాలలో మాత్రమే శిరస్సున పాదుకులు పెడతారు. మరి శివాలయాలకి శంకరాచార్య వారు పాదుకులు పెడుతున్నారా? పెట్టకూడదా? పోలేరమ్మ గుడికి ఎవరు పెడుతున్నారు? ఎల్లమ్మ గుడికి ఎవరు పెడుతున్నారు? కాదు కదా. ఆగమశాస్త్రం మాట్లాడుకుంటున్నప్పుడు తమిళనాడులోనూ ఏ శివాలయానికి వెళ్ళండి, ఎవరన్నా పాదుకులు చేతిలో పెడతారు? మీకు చేతిలో కుంకుమ వేస్తారు, విభూది వేస్తారు. గమనించండి, మనకు నెత్తిన పెడితే కానీ జేబులో చేయబోదు. ఆటోమేటిక్గా చూడండి, సింబాలిక్. చటారి పైకి లేవగానే ఈ చెయ్యి ఇక్కడ పోద్ది, తీసేయాలి. అవి కరెక్ట్గా పళ్ళెలో పడగానే నెత్తిన ఆగుతుంది వచ్చి. కాబట్టి ఇక్కడ మరి నదీ హారతులు ఇస్తున్నారే మనకు. గోదావరి నదికి హారతి, కృష్ణా నదికి హారతి, ప్రభుత్వాన్ని డబ్బులకు మంగళహారతి. దానికి ఒక పీఠాధిపతి, దానికి ఒక ప్యానలు, దానికి ఒక కమిటీ వేసి కోట్ల రూపాయలు దండుకునేటప్పుడు మన దక్షిణ భారతదేశాలకి ఉన్నటువంటి నదులకు హారతి ఇచ్చేటువంటి సాంప్రదాయం లేదు అన్నటువంటి కార్యక్రమం ఏ ఆకవస్థ చెప్పుకోవాలిగా కదమ్మా. కాబట్టి అది నార్త్కు సంబంధమైన సాంప్రదాయాలు. భార్య లేకుండా ప్రతిష్ఠ చేశాడు, 14 గంటలను కూర్చోబెట్టాడు ఆయన. ఆయన పక్కన కూర్చున్న మహానుభావుడు వాల్మీకి రూపంలో రాముని చూసుకున్నాడు. కాబట్టి మన హిందూ సాంప్రదాయాలు ఉండే మతాధిపతులు, పీఠాధిపతులే ఈ దౌర్భాగ్య మాటలు మాట్లాడితే హిందుత్వం మీద దాడి జరగని గ్యారెంటీ ఏముందండి? సో కాబట్టి ఆయన బాలరాముడు కానీ బలరాముడు మాత్రమే కాదు. ఈ రోజుకు చూడండి, శుక్లాంబరధరం మీకు పూర్తిగా వచ్చా? ఒకసారి చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తర్వాత విష్ణు సహస్రనామంలో అయితే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం. ఇంకోసారి చెప్పండి. అగజానన ఎందుకు చెప్పండి, చెప్తాను. నాతో మంత్రాలు చెప్పిస్తున్నారు. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం. ఏకదంతం ఉపాసన కదా, కరెక్ట్. ఇప్పుడు అందరూ అదే కదా. అందులో తప్పు ఎక్కడ ఉంది? ఏకదంతం ఉపాసన. అనేక దం త్వం భక్తానాం ఏకదంతం ఉపాసన ఏం చెప్పాలి? అనేకమైనటువంటి దం త్వం భక్తానాం, ఒక్క దంతమే అందరి భక్తులకు సంబంధించినటువంటి అంశం. ఇంతవరకు అది ఎందుకు క్లారిఫికేషన్ అవ్వట్లేదు? ఒక ఆయన ఏదో పాడతాడు, సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన, కుక్క మాంసమును వండుకొని వాని ఎందును పండితుడు సమదృష్టి కలిగి ఉండవలను చెబుతాడు గణకోకిల. కుక్కను సునకం, సునిచైవ స్వపాకేచ, కుక్కను మాంసము వండుకొని తినువాని ఎందును. అది కుక్క మాంసం అని కాదండి. ఇట్లా తెలియనటువంటి వాడు కూడా మనం చెబితే మనం ఏం చెప్తాం చెప్పండి. కాబట్టి అక్కడ ఉన్నది బలరాముడు, పుట్టినటువంటి రాముడు, చిన్న పిల్లవాడు. కాబట్టి ఆయన భార్య ఉండదు అన్న జ్ఞానం లేకపోతే ఎట్లాగండి? అది అర్చావతార క్షేత్రం కాదు, దర్శనీయ క్షేత్రం. అర్చావతారం అంటే భార్య సమితులై ఉండాలి, భార్య సమితులు ఉన్నవాడినే పూజించాలని శాస్త్రం చెబుతుంది. ఆయన పెళ్లి చేసేద్దాం రేపు పొద్దున మళ్ళీ
ఎందుకు అర్జెంటుగా చేద్దాం ఇంకా పూర్తి స్థాయిలో పాకులాడలేదు ఇంకా. బహుశా రేపు ఏదైనా ఈ ప్రతిష్టని ఏమన్నా శ్రీరామంగా మారుస్తారేమో. రామదాసు గనక చైత్ర నవమి రోజున ఆయన పుట్టినరోజుకి పెళ్లి చేశాడు. అక్కడి సాంప్రదాయం మారిపోయింది. నవమి నాడు అసలు రాముడికి పెళ్ళినటువంటి లగ్నం వేరు. త్వరలో మనం రెడ్ టీవీ ద్వారా రాముడి యొక్క కళ్యాణ లగ్నాన్ని మనం నవమికి ముందుగా మనం ఆయన జాతకాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఇక గురించి ఒక్కసారి పునర్వసు నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వారికి ఎలాంటి శాంతులు అవసరం లేదు. మా దౌర్భాగ్యం వాటికి కూడా చేస్తున్నారు శాంతులు ఈ మధ్య కాలంలో. అసలు కడుపుతో ఉంటే చాలు ఎగబడి చూస్తున్నారు ఎప్పుడు కొంటుందా ఇవని, ఎప్పుడు వస్తుందో ఆపరేషన్ చేద్దామని వాళ్ళు, ఎప్పుడు కొంటుందా ఫోన్ చేస్తారని వీళ్ళు. ఏదైనా కానీ శాంతే. అసలు శాంతి నక్షత్రం 4 నక్షత్రాలకు శాంతి లేదు. 4 పాదాలకి. అయితే రాముడు కష్టాలు పడ్డాడు కదండి. అష్టమి నవములు కష్టపు దినములు అన్నారు. నవమి రోజున పుట్టాడు కాబట్టి కష్టాలు పడ్డాడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? మనుష్య జాతి కోసం. అంటే పునర్వసులో పుట్టినవాడు కుటుంబం బాగు చేయడం కోసం కష్టాలు పడతాడు. ఇది చెప్పాలి జ్యోతిష్యుడు. నవమే శాంతి చేసేయాలి, ముఖం అర్జెంటుగా ముగ్గురులో ముంచేయాల్సిందే, చూడాల్సిందే వంగిట్ట. అవసరమా కాదని ఉండదు. అందుకని మేము నాన్న తిప్పలు పడుతున్నాం బతికించుకోవడానికి. ఇక పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాడు పునర్వసు నక్షత్రం రోజున నెలకొకసారి మనకు అప్పాలు అని ఉంటాయి. నేతితో తడిసిన పాయసం దానం చేసుకోవడం మంచిది. దీనివల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండి వారి పేరు ప్రఖ్యాతులు స్థిరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులు రాముడిని ఎవరు ఎక్కువగా ఆరాధించాడు? తాను త్రేతాయుగంలో ఉండగా సూర్యనారాయణ మూర్తి, ఇంకా ఈశ్వర ఆరాధన చేశాడు రాముడు. రామేశ్వరం గాని. అంటే తాను ఏ పని ఆరంభించినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం. కానీ పునర్వసు నక్షత్ర జాతకులు రామునితో పాటు ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది సముచితమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఓం ఔం ఓలో ఔం పునర్వసయే నమః పునర్వసయే నమః అనే మంత్రాన్ని మ్యాక్సిమం 11 సార్లు, కుదిరితే 108 సార్లు ప్రతిరోజు చేసుకోవడం మంచిది. అట్లాగే మొదటి పాదం వారు ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రయారు, 3వ పాదం 27, పునర్వసు 28 చేసుకున్నట్లయితే తప్పనిసరిగా పునర్వసు నక్షత్రం వారికి రాముడు పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ఇస్తారని. ఇంకా అవకాశం ఉంటే విని కాదని నోరు తిరగదు అనుకుంటే ఒక పునర్వసు రోజున రామకోటి పుస్తకం దగ్గర పెట్టుకుని 108 సార్లు శ్రీరామ 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 అని రాస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.